ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ చైర్మన్ ధర్మవరం మర్రి సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎంఎస్ఆర్ ఆఫీస్ నందు ఆయన కుమారులు గౌతమ్ కుమార్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి మరియు ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం డోన్ ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పళ్లు, బ్రెడ్లు, జ్యూసు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డోన్ పట్న టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సిటీ కేబుల్ కిరణ్ సుబ్బు యాదవ్లు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో డోన్ నియోజకవర్గంలో మాలాంటి యువతకు అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి జిల్లాలోనే డోన్ నియోజకవర్గాన్ని ఒక మంచి స్థానంలో నిలిపి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పొంది ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్న మా నాయకుడు రాబో రోజుల్లో కూడా ఇంకా మరిన్ని పదవులు చేపట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున, మాజీ ఎంపీపీ ఆర్ఏ రాఘవేంద్ర గౌడ్, ఎంఎస్ఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు కోనేటి కాశీ విశ్వనాథ్. ఈరోజు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మర్రి సుబ్బారెడ్డి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున ఎంఎస్ఆర్ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ బెడ్, కూల్ డ్రింక్స్, పండ్లు పంపిణీ చేసి ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఆయన కోరుకున్నవన్నీ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి బ్రెడ్, పండ్లు, జ్యూస్ బాటిల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ధర్మవరం సుబ్బారెడ్డి గారి గురించి 4 ముక్కలు మాట్లాడాలనుకుంటే, ఒకానొక పరిస్థితుల్లో 3 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ అనేది డోన్లో చాలా బలహీనపడి పార్టీ జెండా పట్టుకునే కార్యకర్తలు అటువంటి వారికి మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపే నాయకుడు అనే వాళ్ళే కరువైనప్పుడు పార్టీ ఇన్ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డి అన్న గారు బాధ్యతలు తీసుకొని 3 సంవత్సరాల కాలంలో ఇక్కడ జరిగినటువంటి బేతంచెర్ల ఎలక్షన్ అయితేనేమి, ప్యాపిలి లోకల్ బాడీ బై ఎలక్షన్ అయితేనేమి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితేనేమి, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే పార్టీ కార్యక్రమాలు అయితేనేమి, డోన్లో పార్టీ బలోపేతానికి అయితే ఎన్నో కృషి చేసి అన్న డోన్లో పార్టీకి ఒక ఉనికిని చాటి రాష్ట్ర స్థాయిలోనే డోన్ నియోజకవర్గాన్ని ఒక బలమైన నియోజకవర్గంగా తీర్చిదిద్ది తెలుగుదేశం పార్టీకి ఎంతో బలమైన నియోజకవర్గంగా తయారు చేసినటువంటి ఏకైక నాయకుడు మా ధర్మవరం సుబ్బారెడ్డి అన్న గారు. మరి అటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి అన్న గారి నాయకత్వ పటిమ లక్షణాలను, ఆయన లీడర్షిప్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు సుబ్బారెడ్డి అన్న గారికి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా దేవుని ఆశీస్సులతో, మన డోన్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రాబో కాలంలో సుబ్బారెడ్డి అన్న గారు భవిష్యత్తులో ఎన్నో ఉన్నతమైన పదవులు స్వీకరించి ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా తెలుగుత తరపున మా తెలుగుత నాయకులు